ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము, రంగాపురం క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే చిరిగిన బట్టలు, టోర్న్ ఫ్యాబ్రిక్స్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఇవాళ చిరిగిన బట్టలు అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. చిరిగిన బట్టలు. పేదరికంలో ఉన్నటువంటి వారు చిరిగిన బట్టలను వేసుకుంటూ ఉంటారు. ఆ చిరుగు వారి యొక్క పేదరికాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే మంచి వస్త్రాలు కొనుక్కోలేక వారు ఉన్నదానితోటే అడ్జస్ట్ అవ్వాలని చెప్పి అనుకుంటారు. అవి కూడా వేసుకోకపోతే ఇక వారికి సరైన వస్త్రాలు ఉండవు. కనుక చాలామంది పేదవారు ఇప్పటికంటే ఒకప్పుడు చూసినట్లయితే చాలామంది నిక్కర్ వేసుకుంటే షార్ట్ పైన షర్ట్ వేసుకునేవారు కాదు. అంటే అలా పేదరికం ఉండేది. ఒకానొక సమయంలో అయితే పురుషులు గోచీలు మాత్రమే కట్టుకునేవారు. అలాగే పనిచేసేవారని పొలాల్లోనూ గట్ట. ఎందుకంటే బట్టలు కొనుక్కునే స్తోమత వారికి లేక. అలాగే ఆడవాళ్ళైతే బ్లౌజ్ చిరిగిపోతే దానికి మళ్ళా వేరొక క్లాత్ తీసుకుని కుట్టుకుని, ఆ శరీరం కనపడుకోకుండా కుట్టుకుని వేసుకున్న సందర్భాలు కూడా పేదరికంలో ఉండే. ప్రభు యొక్క మహా గొప్ప కృపను బట్టి ఇప్పుడు పేదరికం చాలా మట్టుకు తగ్గింది. ప్రతి ఒక్కరూ కూడా మంచి బట్టలే వేసుకుంటూ ఉన్నారు. అంటే చిరిగిపోయిన బట్టలు కానీ, అలాగనే స్కూల్కి వెళ్ళే పిల్లలు చిరిగిపోయిన బ్యాగులు పట్టుకెళ్తే ఆ చిరిగిన బ్యాగ్ను చూసి మిగిలిన స్టూడెంట్స్ హేళన చేస్తూ ఉంటారు. అది వారి ఆర్థిక స్తోమతను, పేదరికాన్ని తెలియజేస్తుంది. అంటే ఇటువంటివి వారి యొక్క స్థితిని దిగజార్చడమే కాకుండా అవమానానికి గురి చేస్తూ ఉంటాయి. అలాగనే చిరిగిపోయిన షూస్, అరిగిపోయిన షూస్ మనం చూస్తుంటాం. ఇవన్నీ కూడా పేదరికానికి గుర్తులు. ఎవరు కూడా చిరిగిపోయినవి వేసుకోవాలని చెప్పి అనుకునేవారు కాదు ఒకప్పట్లో. అంటే చిరుగు ఒక అవమానాన్ని తెలియజేస్తుంది. కానీ ఇప్పుడైతే సమాజం ఎలాగుందంటే, ఎంత ఎక్కువ చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే సొసైటీలో అంత గొప్ప వ్యక్తులు. ఇప్పుడు చిరిగిపోయిన వస్త్రాలను అత్యంత ఖరీదు పెట్టి కొనుక్కుంటూ ఉన్నారు. గమనించండి. ఇక్కడ టోన్ జీన్స్ అని చెప్పి అంటూ ఉంటారు. మోకాళ్ళ దగ్గర మొత్తం ఇంచుమించు చాలా మట్టికి పైది కింద పార్ట్ వేలాడుతూ ఉంటుంది. ఇంకా ఆ ప్యాంట్కి ఇంకా చాలా రకాల చిల్లులు ఉంటాయండి దానికి. అది స్టైల్. ఒకప్పుడు బట్ట దేనికంటే మన శరీరాన్ని కప్పుకోవటానికి బట్టని వేసుకునేవారు. ఎవరు కూడా శరీరం కనబడకుండా ఒళ్ళంతా కూడా, స్త్రీలు కానీ పురుషులు కానీ ఒళ్ళంతా కూడా బట్టతో వారికి అంటే ఆ దేశాన్ని బట్టి, రాష్ట్రాలను బట్టి, ఆచారాలను బట్టి నిండుగా బట్టలు వేసుకునేవారండి. చీరలు కట్టుకునేవారు, లంగా ఓణీలు వేసుకునేవారు, పంజాబీ డ్రెస్సులు వేసుకునేవారు. ఇవన్నీ కూడా ఒక హుందాతనాన్ని తెలియజేసి. కానీ ఇప్పుడు ఏ సమాజం అయితే ఒకప్పుడు ఒంటి నిండా బట్టలు వేసుకున్నారో, కానీ ఇప్పుడు సమాజంతో గనుక, అప్పుడు సమాజంతో గనుక ఇప్పుడు సమాజాన్ని గనుక మనం పోల్చుకున్నట్లయితే ఎంత తక్కువ వస్త్రాలు ఉంటే వాళ్ళు ఎక్కువ ధనవంతులండి. చాలా మట్టికి ఒళ్ళు కనబడేలాగా, శరీరంలో ప్రతి భాగము కనబడేలాగా, ఇంకా చెప్పకూడదు కానీ ఇంకా చూస్తున్నాం. మన టీవీల్లోనూ యూట్యూబ్లోనూ కనుక ఒకసారి చూసినట్లయితే ఎంత దారుణంగా దిగజారిపోతున్నారంటే వస్త్రాల విషయంలో. చూడండి,
దేవుడు దేనినైతే అసహించుకుంటాడో అది వాళ్ళ ప్యాషన్ అయిపోయిందండి. ఈవేళ ఈ ప్రసంగం ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దేవుడు దేనినైతే అసహించుకుంటున్నాడో దానిని వేళ ఫ్యాషన్ పేరు చెప్పి సొసైటీ దేవుడు వద్దన్న దానిని ఈవేళ ఆచరిస్తూ ఉన్నారు. చాలా విషయాల్లో, వస్త్రాల విషయంలోనే కాదండి, అన్ని విషయాలలో కూడా ఇదే జరుగుతూ ఉందండి. కనుక ఇప్పుడున్న సమాజం మీరు అబ్జర్వ్ చేయండి. ఒకప్పుడు పైట కొంగు వేసుకునేవారు, అది వెనకాల పాటు కనపడేది కాదు జాకెట్స్కి, కానీ ఇప్పుడు వెనకాలంతా కనబడాలి ఫ్యాషన్ ఇప్పుడు. ఇంకా చూసినట్లయితే ఇంకా మోడర్న్ డ్రెస్సుల పేరు చెప్పి మనం వర్ణించే అవసరం లేదండి. ఇంక మనం ఎలాగ జరుగుతుందో మన సమాజంలో మనకు తెలుసండి, కానీ క్రైస్తవులకి తగదండి. మరి ఎందుకు సమాజం ఎలా చెడిపోయింది? సమాజం గతి తప్పింది. చిరిగిన చోట ఒళ్ళు కనపడకుండా ప్యాచీలు వేసుకునేవారు ఒకప్పుడు, అదే గౌరవంగా భావించేవారండి వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఒళ్ళు ఎంత ఎక్కువగా కనపడుతుంటే అంత గొప్ప జరుగుతుంది. ఇది శారీరకంగా చూసినట్లయితే. అయితే ఇంకా ఇంకా మనం చూసినట్లయితే సమాజం చాలా రకాలుగా చిరిగిపోయిందండి. సమాజం ఎంత భయంకరంగా చిరిగిపోయిందంటే మన సమాజంలో నేరం చేయడానికి భయపడలేదండి. ఈ హింస అంటే కొట్టుకోవటం, చంపేయటం మనం చూస్తున్న వేళ ఆడపిల్లల్ని ఎంత భయంకరంగా హింసిస్తున్నారో. ప్రేమించిన వాడు తీసుకెళ్ళి ఎవరికి అమ్మేస్తాడు, లేదంటే వాడు పీకినలకు చంపేస్తాడండి ఏదో విషయం వాళ్ళిద్దరి దగ్గర గొడవ వస్తేనే. ఇలాగ భార్యను భర్త చంపి మనం చూస్తున్నాం. అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోతున్నాడు ఆ స్థితి దశలో. ఇలా కనుక మనం చూసినట్లయితే ఈ సమాజం ఒకప్పుడు ఆ మాట మీద నిలబడేవారు ప్రతి ఒక్కరూ కూడా. వాళ్ళకు ఒకప్పుడు నోటు ఉండేది కదండి, ఆ మాటే ఒక మాట ఇచ్చాడంటే ప్రాణం పోయినా సరే ఆ మాట తప్పేవాడు కదండి. ఇప్పుడు నోటుకి విలువ ఉంది కానీ మాటకు విలువ లేదండి. అంతలోనే మాట మార్చేస్తాడు, నేను అలాగన్నానా అని, అబద్ధం అని. చూస్తారు, ఇవన్నీ చిరిగిన సమాజానికి అన్నమాట సాదృశ్యాలు. ఏంటంటే నేరాలు చేయటం, భయంకరంగా నేరాలు చేయటం అండి. నేరాలు చేసిన వ్యక్తి తనేదో గొప్పవాడిగా ఫీల్ అవుతున్నాడు. సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా నేరాలు చేసినటువంటి వాళ్ళే. ఈవేళ ఉన్నతమైన స్థానాలు ఉన్నారు, ఏ వ్యవస్థ కూడా వాళ్ళని ఏమీ చేయలేదండి. ఎందుకంటే చట్టాలను తమ గుప్పట్లో పెట్టుకుంటున్నారు. ఈవేళ చిరిగిపోయింది సమాజం అండి. ఒకప్పుడు నీతి న్యాయాలు ఉండే, గౌరవం ఉండేదండి, సభ్యత సంస్కారాలు ఉండే మనుషులను ఇవి పూర్తిగా హరించుకుపోతున్నాయండి. వేళ హింసా సంస్కృతి మొదలైపోయిందండి. కొట్టుకోవటం, తిట్టుకోవటం, మాటలతో చంపేస్తారు కొంతమంది చూసినట్లయితే. కానీ బైబిల్ ఏం చెప్తుందండి? మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలని చెప్తుందండి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి. మీరు ఎవరితోటి గొడవ పడొద్దని చెప్తున్నాడండి. ప్రేమించండి, క్షమించండి, రెండే విషయాలు చెప్తుంది బైబిల్ అంతా కూడా. కానీ సమాజం ఏం చేస్తుందండి? వేళ కొట్టు, తిట్టు, చంపే ఏం పర్లేదు, మనకు డిఐజీ తెలుసు, లేదంటే మనకు పలానా ఓటు తెలుసు, మనకు పలానా ఓటు తెలుసు, మనల్ని ఏమి చేయలేదని మాట్లాడుతున్నారండి. వేళ ఎంతమంది చిన్నపిల్లల బతుకులు చిదిమేస్తున్నారండి వేళ చాలామంది. ఎంతమంది వేళ క్రిమినల్స్ అందరూ కూడా ఈవేళ చట్టసభల్లో కనుక చూసినట్లయితే ఒక సర్వే రిపోర్ట్లో పార్లమెంటుకి ఎన్నికైన వారిలో చాలామంది నేరస్తులండి, క్రిమినల్ నేరాలు చేసినటువంటి వారు. అటువంటి వాళ్ళని మనం ఓట్లేసి గెలిపించుకుంటున్నాము అంటే సమాజం ఎప్పుడో చిరిగిపోయిందండి. అందుకే నేరాలు, హింస, అబద్ధం, ప్రతి ఒక్కడు అబద్ధం అండి. లోకం అంతా అబద్ధాన్ని నమ్ముతుందండి. వేళ లోకం అంతా కూడా అబద్ధాన్ని నమ్ముతుంది తప్ప నిజాన్ని నమ్మటం లేదండి. లోకం అంతా నిజం మాట్లాడినట్టు వేళ సమాజంలో ఎందుకు పనికిరాని వాడండి, కొరగాని వాడు అయిపోయాడండి. వేళ ప్రతి ఒక్కరూ కూడా అబద్ధమే, ఎక్కడికి వెళ్ళినా అబద్ధమే చలామణి అవుతుంది తప్ప. అలాగనే వాక్యంలో కూడా అబద్ధ బోధకులే వేళ గొప్పకున్నారండి. వేళ అబద్ధాన్ని చెప్పేవారే గొప్పకున్నారండి. వేళ అబద్ధాలు చెప్పేవారి దగ్గరికి జనాలు వేల మంది వెళ్ళిపోతున్నారండి. నిజం చెప్పేవారి దగ్గరికి ఎవరో రావట్లేదండి. అందుకే పౌలు మాట్లాడుతున్నాడు, నేను మీతో నిజమాడినందుకు నేను మీకు శత్రువునైతే మాట్లాడుతున్నారు. వారు దురద చెవులు గలవారే, తమకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారని మాట్లాడుతున్నారండి. ఇవాళ క్రైస్తత్వంలో నింతే బయట కూడా ఇలాగే ఉందండి. ఇవాళ మనుషులందరూ కూడా అబద్ధాన్ని నమ్ముతున్నారండి, వాళ్ళు నిజాన్ని నమ్మటం లేదండి. కల్వరి సతీష్ గారు మాట్లాడుతున్నాడండి. ఆయన ఈవేళ చాలామంది చూసినట్లయితే సమాజంలో కొంతమంది బ్యాడ్జెస్ పెట్టుకున్నారండి, ఫ్రెండ్షిప్ బ్యాడ్జెస్ అని, ఇంకా చాలా రకాల బ్యాడ్జీలు ఉన్నాయండి. ఇవాళ వారి మతాలకు సంబంధించిన బ్యాడ్జీలు కానీ ఇవి చేతికి కట్టుకుంటారండి. ఇవాళ స్టైల్ అయిపోయింది సమాజంలో ఉంటుంది.
వాళ్ళందరూ చేస్తారని చెప్పి కలవరి టెంపుల్ సతీష్ గారు కూడా ఒక సువార్త్ బ్యాండేజ్ ఒకటి తయారు చేశారండి. సువార్త్ బ్యాండేజ్ ఒకటి తయారు చేశారండి. ఆ సువార్త్ బ్యాండేజ్ ఏంటంటే అది పెట్టుకుంటే 5 నిమిషాల్లో జీవితం మారిపోతుందంట. ఒక్కొక్క దాని ఖరీదు 99 రూపాయలు అట్టండి. ఆయనకు ఒక మొదటి వర్షిప్కి 30,000 మంది పైన వెళ్తారండి. ఆ 30,000 మంది కొనుక్కుంటే 100 రూపాయలు పెట్టి ఒక్కొక్కడు 100 రూపాయలు కొనుక్కుంటే ఎంత అవుతుందండి? ఎన్ని లక్షలు వస్తున్నాయండి? గమనించండి, వాళ్ళు ఎంత వ్యాపారం చేస్తారండి. వాళ్ళ క్రైస్తవులు వ్యాపారం చేస్తున్నారండి. ఈవేళ 3 వర్షిప్లో 4 వర్షిప్లో చేస్తారు ఆయన. కనీసం 1,00,000 బ్యాడ్జీలు అమ్మితే 1,00,000 × 100 ఎన్ని కోట్లు వస్తున్నాయండి వాళ్ళకి? ఎంత వస్తుంది? ఎంత సంపాదిస్తున్నాడు? ఈజీగా డబ్బు సంపాదించేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడైనా సరే ఆయన శిష్యులు కానీ ఎక్కడ ఏ మేలు చేసినా కూడా ఎవరి దగ్గరైనా తిరిగి ప్రతిఫలం ఆశించారండి. వారు ఉచితంగా ఇచ్చాడు దేవుడు, ఉచితంగానే వారు చేశారు. కానీ వీళ్ళ కమర్షియల్ బోధకులు అయిపోయారు. వాళ్ళు షూట్లు బూట్లు వేసుకుని ఆర్భాటం చేస్తుంటే వాళ్ళే నిజమైన దైవ సేవకులని మా ఆత్మీయ తండ్రిని మాట్లాడుతున్నారు. ఇటువంటి వ్యాపారం చేసేవాడికి ఖర్చీపు నమ్ముకునేవాడు ఒకడు, కొబ్బరి నూనె నమ్ముకునేవాడు ఒకడు. ఏంటండి ఇది క్రైస్తత్వం? ఇంత ఘోరమా? ఇంత ఘోరమా? ఆదివారం ఆత్మతో సత్యముతో ఆరాధన చేయమన్నాడు. ప్రభు దినం ఒక దినమే మనకి ఇచ్చాడు. మనకి మధ్యలో అవసరమైతే దేవుడు చేసిన మేలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మరి ఎవరైనా సరే కృతజ్ఞత కొడుకులు పెట్టుకోవచ్చు. మధ్యలో బైబిల్ తరగతి పెట్టుకుని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. మళ్ళీ సండే స్కూల్ ఉంటుంది ఆదివారం. ఇలా కదండి, నెలకు ఒక పండుగ తీసుకొస్తాడండి. లేదంటే ఇంకోటి ఏదో ఒక పండుగ తీసుకొచ్చి మళ్ళీ అందరినీ గ్యాదర్ చేసి వారం నుంచి మించి 2-3 సార్లు అక్కడ కూర్చునిలా చేస్తాడు. లేదా నెలలో 4-5 పండుగలు చేస్తాను. ఎందుకంటే జనాన్ని ఆకట్టుకోవటానికండి. దేవుడు చెప్పలేనివన్నీ కూడా చేస్తున్నారు. సమాజం ఆధ్యాత్మికంగాను భౌతికంగాను చిరిగిపోయిందండి వేళ. ఆ చిరిగిపోయిన సమాజాన్ని మనుషులు ఇష్టపడుతున్నారు తప్ప సత్యం ప్రకటించే చోట మనుషులు ఇష్టపడలేదండి. కనుక అబద్ధం ఎక్కువైపోయిందండి. మోసం ఎక్కడ చూసినా మోసం అండి. వ్యభిచారం భయంకరంగా తయారైపోయిందండి ఇప్పుడు. వ్యభిచారం అలాగనే స్వలింగ సంపర్కులండి. స్త్రీలు పెళ్లి చేసుకోవటం, పురుషులు పెళ్లి. దేవుడు అసహించుకుంటే దాన్ని చట్టాలు చేస్తున్నాయండి. ఆస్ట్రేలియాలో అయితే ఆ వారిని కూడా ఎలా చేస్తున్నారండి. పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి చర్చలు చెప్తున్నాను. ఎంత ఘోరం అండి అది. స్వలింగ సంపర్కాన్ని దేవుడు అసహించుకుంటే కొన్ని సంఘాలు ప్రత్యేకంగా అటువంటి సంఘాలు కూడా ఉన్నాయండి కొన్ని చోట్ల వారికి ప్రత్యేకంగాను. సమాజం చిరిగిపోయిందండి వేళ. దేవుడు అంటే నిర్లక్ష్యం, ఆర్థిక నేరాలు, నైతిక విలువలు చిరిగిపోయినాయండి. ఇవన్నీ కూడా భర్త ఉండగానే ఇంకొక ఆవిడ ఆయన మోజిపడి ఆయన పెళ్లి చేసుకుంటుంటుందండి. ఆల్రెడీ భార్య ఉంటాడు ఇవిడికి, ఇతనికండి. ఆయన భార్య ఉన్నా సరే ఏం చేస్తాడు? మరలా వేరే ఒకరితో ఉంటాడండి. ఇలాగ నీతి మాలిన సమాజంగా తయారైపోయిందండి. అందుకే పంది ఎప్పుడూ కూడా మురికిలో దొరుకుతూ ఉంటుందండి. అది ఎప్పుడు చూసినా ఆ మురుకులోనే ఉంటుందండి. అది ఆ మురికిలోనే జీవిస్తుందండి. దానికి తెలియదండి. మనకు చూస్తే భయంకరమైన దుర్వాసన అది వెళ్ళి చోటు చూస్తేనే, కానీ పందికి వాసన రాదండి. ఈవేళ సమాజం ఎలా తయారైపోయిందంటే ఇంచుమించు అలాగ తయారైపోయిందండి. కనుక అటువంటి వారిగా మనం ఉండకూడదు. మన చిరిగిన బ్రతుకులను సరిచేసేవాడు దేవుడు. ఒకప్పుడు నా బతుకు చిరిగిపోయిందని ఎవరని అంటే ఏంటి, పాడైపోయిందని చెప్పని ఎవరండి. ఆ చిరిగిన దానికి కుట్లు కుట్టుకుని గౌరవంగా జీవించేవారండి. ఈ చిరిగిన సమాజంలో మన సరిచేయాలి. మనం దేవుని యొక్క వాక్యం ద్వారా చిరిగిన మనుషుల్ని, వస్త్రాలు కాదండి వేళ మనసులు వాళ్ళ హృదయాలు చిరిగిపోయినండి. వేళ నిండిపోయినాయి. ఈవేళ పబ్బుల పేరు చెప్పి, నైట్ క్లబ్బుల పేరు చెప్పి డ్రగ్స్ తీసుకుంటూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దేవుడు పానుపు నిష్కలంగా ఉండాలని చెప్తున్నాడు. దేవుడు వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మాట్లాడుతూ పానుపు నిష్కలంగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. అయితే వీళ్ళు పెళ్లి కాకుండానే డేటింగ్ చేసుకోవచ్చు. సంవత్సరం ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు. దాన్ని ఏమంటున్నారంటే ఏదో లివింగ్ ఏదో పేరు చెప్తున్నాడు. దానికి లివింగ్ లైఫ్ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టుకోవటం. కలిసి ఉండొచ్చండి, సంసారం చేసేయచ్చు, కాపురం చేసేయచ్చు, నచ్చకపోతే విడిపోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతుంది మన సమాజం? మనకి బైబిల్ ఏం చెప్తుంది, లోకం ఏం చేస్తుందండి? ఈ డేటింగ్కి మళ్ళీ యాప్లను వాళ్ళ పరిచయాలు చేసుకోవచ్చండి, కలిసి జీవించవచ్చు, మళ్ళీ విడిపోవచ్చండి. అలాగే ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు విడిపోతూ మా మధ్యలో ఎటువంటి గొడవలు కూడా లేవు. మేము మనస్ఫూర్తిగా విడిపోతున్నాం, మేము సంతోషంగా విడిపోతున్నాం. విడిపోవడానికి సంతోషం పెట్టండి. మరి ఆ సంతోషం ఉంటే కలిసి ఉండొచ్చు కదా నీవు అని చెప్పేసి వీడు మళ్ళీ విడిపోయినవాడు వెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది, మళ్ళీ ఈడిల్లు మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ వాళ్ళతో మళ్ళీ ఏం చేస్తారు, నచ్చక మళ్ళీ విడిపోతే అలా ఒక్కొక్కరు 3 పెళ్ళి, 4 పెళ్ళి, 5 పెళ్ళి. సమాజం ఏమైపోయిందండి ఇవాళ? ఎక్కడికి వెళ్ళిపోతుందండి ఇవాళ? ఈ సమాజాన్ని బాగు చేయాలి.
బాగు చేయాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ క్రీస్తుని తెలుసుకోవాలండి. అందుకే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారని చెప్తున్నాడండి. ఉప్పు రుచినిస్తుంది, రుచి లేని జీవితం దానికి రుచినిస్తుంది, చీకటికి వెలిగిస్తుంది. వెలుగండి. ఈ లోకానికి మనం వెలుగుగా ఉండాలండి. అందుకే కొరింథీ రాసిన మొదటి పత్రిక 6, 9, 10 చూసినట్లయితే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను, అలాగే విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, త్రాగుబోతులైనను. ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయిందని తాగటం, చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి వరకు. ఎక్కడ పడితే అక్కడ బార్లండి. అక్కడ ప్రభుత్వమే ప్రోత్సహించింది వారి మందు తాగమని చెప్పండి. ఈ ప్రతి ఒక్కడు తాగుడుకు బానిస అయిపోయి కుటుంబాలను నాశనం చేసేసుకున్నారండి. వేళ దేవుడు చెప్తున్నాడు, ఈ త్రాగుబోతులైనను, దోషకులైనను, ఎవరు నోటుకు వచ్చింది ఎంత పడితే అంత మాట్లాడేస్తుంటారు. దోచుకునే వారైనా ఇవాళ ప్రతి ఒక్కరు దోచుకుంటుంటారు. ప్రభుత్వాలు మనం దోచుకుంటుంటే వాళ్ళ ప్యాలెస్లు కట్టుకుంటారు. వాళ్ళకి అన్నీ ఫ్రీ అండి. వాళ్ళకి మనం ఎవరినైతే ఎలక్ట్ చేసుకుంటే వాళ్ళకి అన్నీ ఫ్రీలే. కానీ మన మీద విపరీతమైన భారాలు పెడుతుంటారు. పెద్ద పెద్ద వాళ్ళకి 16 లక్షల కోట్లు రుణాలు మాఫీ చేసిన మన గవర్నమెంట్ అండి. ఈవేళ బ్యాంకులో 1000 రూపాయలు డిపాజిట్ లేకపోతే ఫైన్ వేస్తారు మనకి. మనకి ఎంత గౌరవం చూడండి. ఎటువంటి సమాజంలో మనం దోచుకునే వారి చేతిలో మనం జీవిస్తున్నాం. ప్రతి వ్యాపారి మనం దోచుకుంటుంటాడండి మనల్ని. అందుకే దోషకులైన దోచుకునే దేవుని రాజ్యమునకు వారసులు కారని చెప్తున్నాడు. కనుక మనము ఇటువంటి వారిగా మనం ఉండకూడదండి. మనం ఇటువంటి వారితో అందుకే దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గము నిలవక అపహాసకులు కూర్చుండి చోట కూర్చోవద్దని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మనం అందుకే ప్రత్యేకించబడిన వారికి ఉండాలి. అందుకే లోకంలోంచి మనం పిలుచుకుంటున్నాడు. ఎక్లీషియా అంటే సంఘంలోకి పిలుచుకున్నాడు దేవుడు. లోకంలోంచి పాపంలోంచి బయటకు వచ్చేయండి, మూర్ఖులకు ఈ తరం వారికి వేరమ్మని చెప్తున్నాడు దేవుడి వేళ. కనుక మనం ప్రత్యేకించబడగలుగుతాం. ఈ చిరిగిపోయిన సమాజంలో ఈ చిరిగిపోయిన శాసనాలతో మనం జీవించకుండా మన విశ్వాసం కథ దాన్ని కొనసాగి యేసు వైపు చూచు, యేసుక్రీస్తు విడిచిపెట్టిన అడుగుజాడలో నడుస్తూ మన జీవన యాత్రలో ముందుకు సాగిపోదాం. యేసుక్రీస్తు గొప్ప లోకరక్షకుడు కనుక ఆయన వెంబడిద్దాం. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం. నిత్య జీవానికి వారసులు పొందాం. ఈ లోకంలో ప్రత్యేకించబడిన వారు పొందాం. మనల్ని ప్రత్యేకించబడిన వారుగా చేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి మన కొరకు చనిపోయి సమాధి తిరిగి లేచి తండ్రి కృపాసన ఆశుండై మళ్ళా రానైన ప్రభువైన యేసుక్రీస్తు ఎదురు చూద్దాం. ఈ సత్యాన్ని అనేక మందికి నడిపిద్దాం. అలాగనే ఈ చెడు సమాజాన్ని మనం ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా కడిగివేసి, ఆనాడు జలప్రలయం ద్వారా నోవహు ఎలాగైతే ఈ దుష్ట లోకాన్ని ఎలాగైతే శుద్ధి చేశాడో మనము కూడా వాక్యం ద్వారా ఈ లోకాన్ని సరిచేసి దేవుని వైపు నడిపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, ఈ చిరిగిపోయిన సమాజంలో తండ్రి, ఈ చిరిగిపోయిన వ్యవస్థలో తండ్రి ప్రజలను కాపాడు ప్రభు. నువ్వు ఏదైతే నిషేధించావో తండ్రి దాన్ని వేళ తండ్రి ఫ్యాషన్గా భావిస్తూ తండ్రి వాటిని అనుసరిస్తున్న సమాజం తండ్రి, అటువంటి సమాజంలో మేము జీవిస్తున్నాం తండ్రి. అందుకే వారిలో ప్రత్యేకించబడిన వారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కుమారుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో అనేక మంది జీవించాలి తండ్రి. నీవు తండ్రి నీ కుమారుడు ఏ సంఘాన్ని అయితే ఇక్కడ ఆ సంఘంలో ప్రతి ఒక్కరు ఉండాలి తండ్రి. వీళ్ళ అబద్ధ బోధకులు అయిపోయారు తండ్రి. ఎక్కడ చూసినా దోచుకునే వారు అయిపోయారు తండ్రి. నేరస్తులే అధికారం చేస్తున్నారు ప్రభు. ఇటువంటి వారి మధ్య ప్రత్యేకించబడిన వారుగా చేసి ఈ దక్షిణాస్త మా మీద నుంచి నీ సత్యమును ప్రకటించాలి తండ్రి. భూమిని తలకిందులు చేయాలి ప్రభు. అనేక మంది నిత్య జీవానికి వారసులుగా చేయాలి తండ్రి. ఇదే మేము కోరుకుంటున్నాం తండ్రి. ఈ ప్రయత్నంలో నీ దాసునికి, నీ దాసుని కుటుంబానికి నీ సేవ చేస్తున్న సత్యను పాటిస్తున్న తోడు నేడుగా నడిపించమని అడుగుకుంటూ, అమలాపురం, రంగాపురం, కాకినాడలో స్థలాలు కొన్ని చర్చలు నిర్మించుకోవాలి తండ్రి. అద్భుతమైన రీతిలో మందిరాలు నిర్మించుకోవాలి తండ్రి. నీకు పిలుపు ఆస్వాదించమని ఈ దినమ్మ ఈ వాక్యం ఎవరైతే చూస్తారో వారందరూ కూడా తండ్రి ఈ సమాజం నుంచి లోకం నుంచి ప్రత్యేకించబడిన వారుగా చేసి నీ బిడ్డలుగా తీర్చిదిద్దుతారు. నీ జీవనకు వారసులుగా చేయమని క్రీస్తునాను వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్. 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.